గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ కంప్లైంట్ ఎలా వచ్చింది, ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ కంప్లైంట్ వచ్చేసి మన యాంటీ పైరసీ సెల్ అని ఒకటి ఉంది సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. యాంటీ పైరసీ హెడ్ అనేది మనిందర్ అని ఒకరు ఉన్నారు. వాళ్ళు మనకి అంటే ఇది యాక్చువల్లీ ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఫిల్మ్ పైరసీ అనేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మన దగ్గర సివి ఆనంద్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత మనకి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పారు. ఫస్ట్ సింగిల్ హిట్ 3 మూవీ దాని మీద కంప్లైంట్ వచ్చారు సార్. ఆ 2 మూవీస్ పైరేటెడ్ అని చెప్పి మనకి వాళ్ళకి ఎలా తెలిసిందండి ఇది? వాళ్ళకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే తెలుస్తుంది కదా సార్. వాళ్ళకి ఏంటంటే వెబ్సైట్లో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇది అన్ని రినోన్ వెబ్సైట్లే, మూవీ రూల్స్ అని, తమిళ్ ఎంబీ అని చెప్పేసి, తమిళ్ బ్లాస్టర్స్ అని రినోన్ వెబ్సైట్లే. మీరు ఇప్పుడు పైరసీ కంటెంట్ ఏదైనా మూవీ చూడాలా, రిలీజ్ అయిన మూవీ అంటే యూ కెన్ సర్చ్, గూగుల్లో సర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ లింక్స్ చూసేస్తారు సార్. అదే ఇప్పుడు హిట్ 3 అనేది హెచ్డి వర్షన్ సార్. అది రిలీజ్ అయింది, అంటే అప్లోడ్ అయింది ఇల్లీగల్ వెబ్సైట్లో. ఆ సింగిల్ అనేది క్యామ్ కార్డింగ్ అది. సో మనకి సింగిల్ మూవీ హిట్ 3 మూవీ పైరేటెడ్ అయింది, ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్లలో అప్లోడ్ అయింది, దానివల్ల మాకు రెవెన్యూ పోతుంది అని చెప్పేసి ఓన్లీ ఒక 2024 ఇయర్లోనే వాళ్ళకి అబౌట్ ఒక 3000 crores అమౌంట్ అనేది లాస్ అయింది మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి. మన తెలుగు ఎలా కౌంట్ చేశారండి అంటే వాళ్ళ రెవెన్యూ సార్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 వీక్లోనే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ డేనే మూవీ అనేది ఇల్లీగల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా సార్, సో జనాలు ఎవరు రారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ థియేటర్స్ అవి పెట్టుకున్నారు ఇంట్లో. సో ఆ క్వాలిటీ ఆఫ్ మూవీ అనేది దాంట్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ మూవీని వాళ్ళు ఇంట్లో అనేది హోమ్ థియేటర్లో కూర్చొని చూసుకుంటారు. ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటుంది. అంటే దే మేక్ యాడ్ హెచ్డి క్వాలిటీ. అంటే క్యామ్ కార్డ్ చేసిన దాన్ని దే కెన్ యాడ్ టు ద హెచ్డి వన్ అండ్ దే రిలీజ్. అంటే నాయిస్ అంతా తీసేసి మళ్ళీ కొత్త ఆడియో అనేది దానికి యాడ్ చేసి దాన్ని చేస్తారు సార్ వాళ్ళు. ఓకే, నాని గారి సినిమా నుంచి కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ మూవీ ఆ 2 కేసులలో ఆ 2 కేసు కలిసి ఒకటే కేసు మనం రిజిస్టర్ చేసినాం సార్. అది చేసిన తర్వాత అంటే అది సింగిల్ #సింగిల్ అనేది ఒక థియేటర్ నుంచి క్యామ్ కార్డింగ్ అయిందని తెలిసింది మనకి. ఒక మంత్రమాల అని చెప్పి అత్తాపూర్లో ఒక థియేటర్లో క్యామ్ కార్డింగ్ జరిగిందని చెప్పింది. అది మనకి ఫోరెన్సిక్ అనాలిసిస్ దాంతో వాళ్ళకి ఒకటి కోడ్ ఉంటుంది స్క్రీన్ మీద, దాంతో ఆ ఫోరెన్సిక్ దానికి పంపిస్తే వాళ్ళు ఎక్కడ ఏ టైంలో ఏ షో నుంచి రిలీజ్ అయింది క్యామ్ కార్డింగ్ అయిందో తెలుస్తుంది. సో అది అయిన తర్వాత మనకు ఒక 45 మెంబర్స్ ఏమో లిస్ట్ ఇచ్చారనమాట. మనకి ఐడెంటిఫై చేసినాం ఆ రోజు ఆ మూవీ ఎప్పుడైతే రికార్డింగ్ అయిందో అప్పుడు ఎంతమంది ఆ మూవీ వాచ్ చేయడానికి పోయారో వాళ్ళకి లిస్ట్ ఇచ్చారనమాట. దాంట్లో మేము మా ఇన్వెస్టిగేషన్, మా వేల స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 2-3 ఐడెంటిఫై చేసినాం. దాంట్లో ఫైనల్లీ ఒక పర్సన్ని సస్పీషియస్ కింద ఐడెంటిఫై చేసినాం. ఎందుకు 45 మందిలో ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాం. 45 మందిని విచారించిన తర్వాత ఒక పర్సన్ ఫైనల్ గా ఐడెంటిఫై చేసినాం. అంటే ఆయన వే ఆఫ్ ఆయన సిడిఆర్ ప్యాటర్న్ ఆఫ్ సిడిఆర్ ని అనాలిసిస్ చేసి దాన్ని స్విచ్ ఆఫ్ అయింది. దాని తర్వాత చాలా మంది ఒక 5-6 మంది స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. బట్ ఈయన స్విచ్ ఆఫ్ అయిన దాన్ని బట్టి ఆ లొకేషన్స్ ఆ బేస్ చేసుకుని మేము కొద్దిగా అనాలిసిస్ చేసి అతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మాకంటే ఆయన తీసుకొచ్చేదాకా తెలియదు ఆయననా కాదా అని కూడా మాకు డౌట్. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడితే ఆయన నేను చేయలేదన్నాడు. భయపడి అంటే ఆయనకి ఐడెంటిఫై అయింది సమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొత్తం డిలీట్ చేసాడు, వ్యాప్ చేసాడు, మొత్తం ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి పెట్టేసాడు అనమాట. సో మాకు చూస్తే మాకు ఏం ఐడెంటిఫై కాలేదు. మా దగ్గర ల్యాబ్ ఉంది సార్, మా దగ్గర ల్యాబ్లో ఆ మొబైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసినాం. మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మొత్తం వీడియోస్ అన్ని వచ్చినాయి, మూవీస్ అన్ని వీడియోస్ వచ్చినాయి. గతంలో వచ్చినాయి, పాతవి కూడా వచ్చినాయి, ఇప్పుడు రీసెంట్ది కూడా వచ్చింది మనకి అప్లోడ్ చేసింది. దాని తర్వాత అడిగితే యాక్చువల్లీ వీళ్ళంతా ఏంటంటే వెబ్సైట్లలో టెలిగ్రామ్ అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. టెలిగ్రామ్ అప్లికేషన్ని ఎక్కువ వాడతారనమాట. లేకపోతే వెబ్సైట్, ఇప్పుడు నేను మూవీ చూస్తున్నా, నేను ఒక లీగల్ మూవీ చూడాలా కంటెంట్ అంటే నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలా, వెబ్సైట్లో వెళ్ళి చూడాలా. దాంట్లో వెబ్సైట్లో వాడు క్లియర్గా పెడతాడు, పెట్టేసి దాంట్లో చాట్ బాక్స్ ఒకటి ఉంటుంది సార్, దాంట్లో చాట్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళంతా చేసేది అంటే ఇల్లీగల్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమర్గా ఇట్లా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ ఇన్స్టాలో కానీ ఒక యాడ్ ఇస్తారు, మేము టైప్లు ఇస్తారనమాట. మీకు జాబ్ ఏదైనా కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఐడి ఇస్తారు. దానికి టెలిగ్రామ్ ఐడి ఇయ్యరు, మా వెబ్సైట్కి వెళ్ళండి, మా వెబ్సైట్లో మా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి అంటారు. అది ప్రొటాన్ మెయిల్ ఉంటుంది. మనం మామూలుగా మనం జీమెయిల్ వాడతాం సార్. అది మామూలుగా అంటే ఈ ప్రొటాన్ మెయిల్ అనేది కొద్దిగా అఫెండర్స్ వాడతారు, దాన్ని ట్రాక్ చేయడం ఈజీ కాదనమాట. అది అన్ట్రాకబుల్, అది అంటే ఇక్కడ ఫారెన్ అది. సో ప్రొటాన్ మెయిల్ ఒకటి రాసేసి ఉంటుంది వెబ్సైట్లో, దానికి కాంటాక్ట్ అయితే ఏం చేయాలని వాళ్ళు గైడ్ చేస్తారు. మాకు మూవీ కంటెంట్ ఇట్లా రికార్డ్ చేసి మాకు ఇవ్వండి, మూవీ కంటెంట్ మీరు రికార్డ్ చేసి ఇస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. జాబ్ ఆఫర్ ఇచ్చి క్రైమ్ లోకి దింపుతారు అనమాట.
సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్కి పెడతారనమాట. అంటే నేను ఓకే నేను చేస్తాను కంటెంట్ ఓకే అన్న తర్వాత వాడే చెప్తాడనమాట. నేను చెప్తాను నీకు ఏ మూవీ తీయాలనేది, నువ్వు రెడీగా ఉండంటే వాడు పెడతాడనమాట. మెయిల్కి మెసేజ్ పెట్టి దాని తర్వాత నువ్వు ఓకే అన్న తర్వాత వాడు మీకు టెలిగ్రామ్ ఐడి ఇస్తాడు. సో వీ కెన్ రీచ్ అవుట్ టు ద టెలిగ్రామ్ ఐడి. ఎనీ కమ్యూనికేషన్ వీ నీడ్ టు డూ దట్ ఓవర్ దట్ టెలిగ్రామ్ ఐడి ఓన్లీ. ఆ టెలిగ్రామ్ ఐడిలో పెడతాడనమాట. పెట్టి నాకు ఈ మూవీ కావాలా, రేపు రిలీజ్ ఉంది అని చెప్తే ఓకే అని చెప్పి వాడు తీస్తాడనమాట. వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చూజన్, అంటే ఇప్పుడు థియేటర్ మొత్తం ఉంది, కొద్దిగా చూస్తారు కదా మూవీ రిలీజ్ అయిన రోజు ఎవరేం చేస్తున్నారు, ఎవరైనా తీస్తున్నారు అని చూస్తారు కదా. సో ఒక కార్నర్ సీటు అక్కడ నుంచి స్క్రీన్ కొద్దిగా మంచిగా కనబడేటట్టు చూజన్ సీటు ఒకటి తీసుకొని వాడు దానికి ఆ కెమెరా అంటే స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు మన మొబైల్లో కూడా మన స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి పెట్టుకుంటే దాంతో మనం మన కెమెరా ఆన్ చేసి ఫోన్ కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టాండ్ బై అప్లికేషన్లో ఆన్ చేసి మనం రికార్డ్ చేయొచ్చు మూవీ. ఒకవేళ స్క్రీన్ మన ఫోన్ కదిలినా స్క్రీన్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఆ వీడియో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, స్టాండ్ బైలో వస్తుంది. దాన్ని స్టాండ్ బై అప్లికేషన్ అంటారు. ఏ ఫోన్ కన్నా వస్తుంది? యాపిల్ ఫోన్ ఏ ఫోన్ కన్నా గూగుల్లో మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ కెన్ వస్తుందా? వస్తుంది సార్. క్వాలిటీని దే కెన్ లాటర్ అండ్ యాడ్ హెచ్డి టు దట్ వన్ అండ్ 3 hours కూడా రికార్డ్ అవుతుందా? 3 hours కూడా నాన్ స్టాప్గా రికార్డ్ అవుతుంది. మీరు ఒకవేళ ఆ ఫోన్ తీసుకొని మీరు చూశారనుకోండి, మీకు ఎక్కడ రికార్డ్ అవుతున్నట్టు ఎక్కడ కనబడదు. మళ్ళీ అప్లికేషన్స్కి వెళ్ళి చూస్తేనే వచ్చేస్తుంది. మనం మామూలుగా ఎడి చూస్తాము, కెమెరా ఆన్ ఉందా, రికార్డింగ్ ఏదైనా ఉందా అని గ్యాలరీలోనో ఎక్కడో చూస్తాము, లేకుంటే ఫ్లాష్ చూస్తాము కదా, అది చూసి ఇచ్చేస్తారు. అర్థమైంది సార్. దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ మూవీ మొత్తం రికార్డ్ అయిన తర్వాత మూవీ మొత్తం రికార్డ్ చేసేస్తాడు. ఆ పాప్కార్న్ గ్లాస్ ఉంటుంది కదా, పాప్కార్న్ గ్లాస్లో ఆ ఫోన్ ఇట్లా పెట్టేసుకొని వాడు రికార్డ్ చేసుకుంటూ, లేకుంటే పైన ప్యాకెట్లో పెట్టుకొని కూర్చుంటాడు గమ్మున. మూవీ మొత్తం రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన వర్షన్ని మనకి ఆ కంటెంట్ 3 గంటల కంటెంట్ అనేది చాలా ఎక్కువ కదా సార్. అది కొన్ని జీబీలు ఉంటుంది అది కంటెంట్. సో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వీడియో రూపంలో పంపడానికి వీలు కాదు. మనకి సెండ్ జీబీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో లింక్ జనరేట్ చేసుకోవచ్చు వీడియోని. మనం దాంట్లో లింక్ కింద కన్వర్ట్ చేసి ఆ లింక్ వాటి టెలిగ్రామ్లో షేర్ చేస్తాడు. షేర్ చేసి దాంతోపాటు ఒక వ్యాలెట్, క్రిప్టో వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్, ఏదో ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకుని దానికి కూడా మీకు వ్యాలెట్ అడ్రస్ నాకు పంపించి దానికి నేను క్రిప్టో అమౌంట్ పెడతాను వేస్తాడు. ఆ మూవీ తీసుకున్న తర్వాత దానికి అమౌంట్ వేస్తాడు. $250 $300 వరకు. $300 $300 వరకు ఇస్తారు సార్ మూవీకి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీ అట్లా వాడు ఏం చేస్తాడు, ఆ రికార్డింగ్ ని అంటే ఇక్కడ మీకు హిట్ మూవీలో దొరికాడు కదా, ఇది ఆపరేషన్ సింగిల్ సార్. ఇది సింగిల్ మూవీ. ఈ #, సింగిల్ మూవీ క్యామ్ కార్డర్. ఇది ఈ సింగిల్ మూవీకి సంబంధించి వీడు దొరికాడు మీకు. ఆ వ్యక్తి ఇచ్చిన లీడ్ ఇదంతా వచ్చింది. అవును సార్, ఇది లీడ్, క్రిప్టో లీడ్. ఇదంతా ఎలా చెప్పుకొచ్చాడు ఇదంతా? అతను ఏం చెప్పుకోరాలేదు సార్. మనకి అతని ఫోన్లో రిట్రీవ్ చేసినప్పుడు మనకు వ్యాలెట్ అడ్రస్ వచ్చింది. వ్యాలెట్ ఆర్కమ్ అనేది ఒకటి ఓపెన్ టూల్ ఉంటుంది మనకి, ఓఎస్ నెట్ ఓపెన్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనము క్రిప్టో అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే కొంతవరకు పర్మిటెడ్ అది, కాకపోతే క్రిప్టో అనాలిసిస్ చేసుకోవచ్చు మనం. ఆ వ్యాలెట్ అడ్రస్ తోటి మనము వాటి ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసినాం సార్. దాంట్లో ఉన్న వ్యాలెట్ అంటే వాడికి అమౌంట్ వస్తుంది కదా పైనుంచి, వెబ్సైట్ హ్యాండ్లర్, మిడిల్ మ్యాన్ ఒకటి నుంచి వాడికి క్రిప్టో అమౌంట్ వస్తుంది కదా. అమౌంట్ మళ్ళీ వాడు వేరే వాళ్ళకి పంపించడము, వేరే క్యాంప్ కార్డర్స్కి, మళ్ళీ వేరే సోర్సెస్కి పంపించడం అట్లా చేస్తాడు కదా. సో వాడి వ్యాలెట్ ఇప్పుడు మనం పట్టుకున్న అతను ఆ వ్యాలెట్ నుంచి అతని వ్యాలెట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వ్యాలెట్ నుంచి వేరే వ్యాలెట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ఈ గ్యాంగ్ని పట్టుకున్నాం. సో ఫస్ట్ జానకిరణ్ కుమార్ అనేది క్యాంప్ కార్డర్. అతను క్యాంప్ కార్డర్ అంటే థియేటర్కి వెళ్ళి మూవీస్ రికార్డ్ చేసి చేస్తాడు. ఆల్మోస్ట్ అతను దాదాపు ఒక 4 years నుంచి చేస్తున్నాడు. ఎవరు అండి? అతనిది వచ్చేసి అమలాపురం సార్. ప్రజెంట్ ఉండేది అతను హయత్ నగర్ దగ్గర ఉండేది, అక్కడ హయత్ నగర్, ఆంధ్ర. అతను ఏసీ టెక్నీషియన్ అనమాట, ఏసీ టెక్నీషియన్. సో ఆయన ఏసీ టెక్నీషియన్ చేసుకుంటూ వాళ్ళ మదర్తో ఇక్కడే ఉంటారు అనమాట, వాళ్ళ ఫాదర్ లేరు. సో అతనికి ఏంటంటే అంటే వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్కి వేరే దానికి అమౌంట్ అవసరమై ఈ ఫీల్డ్లో దిగాడు అనమాట. ఆయనకి తెలుసా నేరం అనేది? నేరం అనేది తెలుసు, ఆయనకి తెలుసు సార్, నేరం అనేది తెలుసు ఆయనకి. ఓకే, ఆయన జాన్ కిరణ్ కుమార్ ఇచ్చిన లీడ్ ప్రకారం ఈ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయింది? జాన్ కిరణ్ కుమార్ ఇచ్చిన లీడ్ ప్రకారం క్రిప్టో వ్యాలెట్స్ మనం ఐడెంటిఫై చేసి దాంట్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసినాం సార్. అంటే మనకి ఇప్పుడు మనం ఒక పేమెంట్ చేసిన తర్వాత మనకు యూటీఆర్ నెంబర్ వస్తుంది కదా, హ్యాష్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, హ్యాష్ ఐడి అని. ఆ హ్యాష్ ఐడిని తీసుకొని మనము దానికి రిక్వెస్ట్ పెట్టి, అంటే బినాన్స్ అని చెప్పేసి, ఓకేఎక్స్ అని చెప్పి, బైబిట్, బిట్గేట్ అని డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్ క్రిప్టోని ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకున్నా, నా దగ్గర ఐఎన్ఆర్ ఉంది, నాకు క్రిప్టో కావాలా, యూఎస్డిటీ కావాలన్నా నేను ఆ ఎక్స్చేంజెస్ త్రూ మనం తీసుకోవచ్చు. నేను ఒక వ్యాలెట్ కూడా మనం తీసుకొని మనకి ఫోన్పే లెక్క మనం వ్యాలెట్ అనమాట. మా ఎక్స్చేంజ్ అనేది బ్యాంక్ అనమాట. అంటే బ్యాంక్ నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు బినాన్స్ కానీ వేరే ఓకేఎక్స్ కానీ ఇట్లా క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉంటాయి అనమాట. ఆ ఎక్స్చేంజెస్ త్రూ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము.
సో మనం ఏంటంటే ఆ వ్యాలెట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి నోటీసెస్ పెట్టి డీటెయిల్స్ తీసుకుంటాం అనమాట. అట్లా మనకు సిరిల్ రాజ్ అమల్ దాస్ అని చెప్పేసి తమిళనాడు అతను. సీరియల్ రాజ్. సిరిల్ రాజ్, Okay. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్ దాస్ అతని ఆయన. పూర్తి పేరు. ఆహా. అతను క్రిస్టియన్, అతని పూర్తి పేరు అది. ఇతను బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఇతను ఒక వెబ్సైట్ ఉంటుంది సార్, వన్ తమిళ్ బ్లాస్టర్స్ అనేది ఫేమస్ వెబ్సైట్. అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ 3 వెబ్సైట్స్ మొత్తం, 5 మూవీ రూల్స్ అని, 1 తమిళ్ బ్లాస్టర్స్ అని చెప్పేసి, తమిళ్ ఎంబీ అని మూడు వెబ్సైట్స్ ఏంటంటే మోస్ట్లీ అవుట్ ఆఫ్ 100% 80% మూవీస్ అని దీనిలోనే అప్లోడ్ అవుతాయి మోస్ట్లీ. వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందండి? అదే సార్ చెప్తాను. అది ఏంటంటే సార్ వీళ్ళకి ఏంటంటే వెబ్సైట్ రన్ చేసే వాళ్ళకి గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది అనమాట. అంటే ఈ మూవీస్ ఎప్పుడైతే రా మూవీని అప్లోడ్ చేయరు సార్ వీళ్ళు, వచ్చిన రా మూవీలో ఈ యాడ్స్ అన్నమాట, బెట్టింగ్ గేమింగ్ అప్లికేషన్స్ యాడ్స్ ఇన్సర్ట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మూవీ వెబ్సైట్లో చూసారనుకోండి, మూవీ మధ్యలో యాడ్స్ వస్తాయి బెట్టింగ్ గేమింగ్ది. మీరు ఖాళీగా ఉంటారు, మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారనుకో, వాటి యాడ్లో ఉంటుంది క్లియర్గా, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి ఇంత డబ్బులు వస్తాయి బెట్టింగ్ గేమింగ్ ఆడితే అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. సో దానికి హ్యాబిచ్యుయేట్ అవుతారు అనమాట యంగ్స్టర్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ. డబ్బులు ఉన్నోళ్ళు కూడా అంటే టైంపాస్ కోసం ఆడడము, దాంట్లో డబ్బులు చాలా లాస్ అవ్వడము. మళ్ళీ మోస్ట్లీ మన సినీ స్టార్స్ కానీ వేరే మా అఫీషియల్స్ కానీ అట్లాంటి అప్లికేషన్స్ ప్రమోట్ చేయడం వల్ల కూడా వాళ్ళు జెన్యూన్ అనుకుని నమ్మి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు సార్. మెయిన్ ఆ గేమింగ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఏమందంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఎవరికి? మన ఈ వెబ్సైట్ వాళ్ళకి. ఇల్లీగల్ సినిమాకి అయ్యారు సార్ వాళ్ళు. మంత్లీ మాట్లాడుకుంటారు వాళ్ళు $10,000 మంత్లీ $10,000. దాని తర్వాత $15,000-20,000 లాస్ట్కి ఇప్పుడు డిస్కషన్లో సిపి సార్ చూపించుంటారు ఆ చాట్లో $30,000 ఇస్తేనే మేము చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ చాట్లో మొత్తం చాట్లో ఇప్పుడు చెన్నైలో మీకు లింక్ దొరికింది సార్. కరూర్ అని చెన్నైలో లింక్ దొరికింది. ఆ చెన్నైకి వెళ్ళి అతన్ని పట్టుకురావడం జరిగింది. అతను చూస్తే మనం మామూలుగా మనం ఏం వాడతాం సార్, మామూలు డెస్క్టాప్ వాడతాం. ఇప్పుడు మా సిస్టమ్ ఉంటుంది, మేము అనాలిసిస్ చేయాలంటే మా సిస్టమ్ వాడతాం. అతను వర్చువల్ మిషన్స్ వాడతాడు, అంటే వర్చువల్ సర్వర్స్ ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు. విఎం మిషన్ అంటే వర్చువల్ మిషన్స్ అంటే మనకు ఓన్లీ మనం ఒక రిమోట్ డెస్క్టాప్ టైప్ అన్నమాట. అది మనం దాన్ని ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి దాంట్లోనే మొత్తం సర్వర్ దాంట్లోనే ఉంటుంది, సిస్టమ్ దాంట్లోనే ఉంటుంది, వెబ్సైట్ కూడా దాంట్లోనే రన్ చేస్తారనమాట. సో అది యూజ్ చేసేది ఐపీస్ మాస్క్ కావడానికి. మనం ఇప్పుడు ఏదైనా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఐపీ క్యాప్చర్ అవుతుంది. సో ఆ ఐపీస్ని దొరకకుండా ఉండడానికి, ఐపీస్ని మాస్క్ చేయడానికి వాడు ఈ విఎం మిషన్స్ వాడతాడు అనమాట. అవును, సీజ్ చేసినాం సార్. మీ దగ్గర అంటే మీరు వాడుతుంటారా? మేము వాడము, ఆ సిస్టమ్స్ మేము వాడము. అది ఇల్లీగల్ కదా, లీగల్ కాదు అది. అది ఎక్కడ లొకేషన్స్, నెదర్లాండ్ కానీ ప్యారిస్ లొకేషన్స్ ఉంటాయి. అవి దానికి క్యాప్చర్ అయిన ఐపీస్ కూడా ఇప్పుడు మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా లింక్స్, దాని లింక్స్ తీసి మనం ఏదైనా నోటీస్ పెట్టి డీటెయిల్ తెప్పించినా మనకి ఐపీస్ వస్తాయి. కానీ ఐపీస్ నెదర్లాండ్ ప్యారిస్ ఆ లొకేషన్స్ ఐపీస్ మాస్క్ కూడా ఐపీస్. ఆ సిరిల్ రాజ్ని పట్టుకొచ్చిన తర్వాత మనకి ఆయన సిస్టమ్ లో 550 మూవీస్ స్టోర్ చేసుకున్నాడు అనమాట. 550 మూవీస్ అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని సార్, ఇంకా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అన్ని మూవీస్ స్టోర్ చేసుకుంటాడు. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు. ఆ మూవీస్ అన్ని వాళ్ళు ఏంటంటే ఒక మూవీ వచ్చిన తర్వాత దాంట్లో గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఇన్సర్ట్ చేయాలా, అప్లోడ్ చేయాలి. ట్రాఫిక్ ఫ్లోట్ అనమాట, అంటే ఆ వెబ్సైట్ ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ వీళ్ళకి ఫండింగ్ అనేది పెంచుతారు అనమాట, మంత్లీ ఫండింగ్ అనేది. సిరిల్ అమల్ రాజ్ ఆయనను పట్టుకున్న తర్వాత, సిరిల్ ఇన్ఫాంట్ అమల్ దాస్ అనేది పట్టుకున్న తర్వాత నాకు ఇంకో లీడ్ దొరికింది సార్. ఇంకో లీడ్ ఏంటంటే అతను ఇంకో క్యాంప్ కార్డర్ అర్స్లాన్ అహ్మద్ అని చెప్పేసి ఇంకో క్యాంప్ కార్డర్ ఉన్నాడు. ఆయన గోవాలో క్యాంప్ కార్డింగ్ చేస్తాడు అనమాట. అంటే స్టడీ కోసం గోవా, ఆయనది జహానాబాద్ బీహార్, గోవాలో స్టడీ కోసం వస్తుంది. ఇది క్యాంప్ కార్డింగ్ సార్. అంటే ఆయన ఇప్పుడు సిరిల్ రాజ్ని పట్టుకున్న తర్వాత అర్స్లాన్ అహ్మద్ని పట్టుకున్నాము, అది క్యాంప్ కార్డింగ్ రూట్. అది దాని తర్వాత సుధాకరన్ అనే ఆయన ఒకడు, ఆయన తమిళనాడు సార్. అది మంగళం ఫారెస్ట్ రిటర్న్ పట్టుకున్నప్పుడు తమిళనాడులో ఆయన 1 తమిళ్ ఎంబీ వెబ్సైట్ రన్ చేస్తాడు. అంటే వెబ్సైట్ హ్యాండ్లర్ ఆయన, అంటే వెబ్సైట్ లో మూవీస్ అప్లోడ్ చేస్తాడు అనమాట. అతను ఒక ఇద్దరిని పెట్టుకొని క్యాంప్ కార్డింగ్ చేసి ఆ మూవీస్ ని తమిళ్ ఎంబీ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాడు అతను, సుధాకరన్ ఆయన. అంటే ఇది క్యాంప్ కార్డింగ్ గ్యాంగ్ సార్ ఇది. సో మనం అసలు మెయిన్ ఏంటంటే ఒక మూవీ మొత్తం మనం తీసిన తర్వాత, మూవీ మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత రా వీడియో అనేది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే ఒక డిజిటల్ మీడియా హౌసెస్కి ఇస్తారు. మన దగ్గర మేజర్ డిజిటల్ మీడియా హౌసెస్ అవుట్ ఆఫ్ 100లో 80% మూవీస్ అన్నీ వాళ్ళకే వెళ్తాయి అన్నమాట. ఓవరాల్ ఇండియాలో UFO, Q1 2 ఉంటాయి, వాళ్ళకి ఇస్తారు.
అంటే ఇవి అంటే వీళ్ళ అండర్లో థియేటర్స్ ఉంటాయి. అంటే ఒక ప్రొడ్యూసర్స్ మూవీ వచ్చిన తర్వాత డీసీపీ కాపీ అంటారు అనమాట, డిజిటల్ సినిమా ప్రింట్ అనేది. డీసీపీ కాపీని వీళ్ళకి ఇచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు మాడిఫై చేసి దాన్ని ఏం చేస్తారంటే థియేటర్స్కి పంపిస్తారనమాట. వాళ్ళు యాక్చువల్గా ఫిజికల్గా అంటే ఇప్పుడు ఒక మూవీ వచ్చిన తర్వాత దానికి చాలా అంటే సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. అంటే మూవీ బయటికి వ్యూ చేయకుండా సెక్యూరిటీ మెజర్స్ అంటే దానికి ఒక కేడిఎం కీ అనేది ఇస్తారు సార్. ఆ వీడియో ఉంటుంది ఆ ఫిజికల్గా ఫిజికల్ హార్డ్ డిస్క్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డిజిటల్ మీడియా హౌసెస్ ఉన్నాయి కదా, ప్రొడ్యూసర్స్ డిజిటల్ మీడియా హౌసెస్కి పంపిస్తారు. డిజిటల్ మీడియా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత థియేటర్కి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా హౌసెస్ సర్వీసెస్ తీసుకోవాలి అవి ప్రొడ్యూసర్స్. సో ఆ క్రమంలో డిజిటల్ మీడియా హౌసెస్కి ఇస్తారనమాట. డిజిటల్ మీడియా హౌసెస్కి వచ్చిన తర్వాత దాంట్లో కూడా హార్డ్ డిస్క్లో ఒక మూవీ వేసి ఇస్తారు. దానికి కీ అంటే దానికి ఓపెన్ చేయాలి అంటే ఒక కేడిఎం కీ అనేది ఉంటుంది. అది ఎన్క్రిప్టెడ్ సార్. అది కీ అంటే ఒక 1 2 3 4 అట్లా ఉండదు. అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ అవి ఇవి మొత్తం కలిపి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని ఎవరు డీక్రిప్ట్ చేయలేరు అనమాట. ఆ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న దాన్ని కీని దాని తర్వాత పంపిస్తారు, మెయిల్ చేస్తారు అనమాట. అది ఉంటేనే ఆ సర్వర్లో ఆ మూవీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోన్ చేస్తారు. క్లోన్ ఇన్ ద సెన్స్ కాపీ చేస్తారు మూవీస్. అన్ని థియేటర్లు పంపాలంటే ఒక 10,000 థియేటర్స్ ఉంటాయి ఈ రెండు డిజిటల్ మీడియా అండర్లా. అన్ని థియేటర్స్కి వీళ్ళు హార్డ్ కాపీని పంపేయాలి. హార్డ్ కాపీని వాళ్ళ సిస్టమ్ ఒకటి థియేటర్లో ఉంటుంది, ఎవరిది ఈ మీడియా హౌసెస్ సిస్టమ్. దాంట్లోకి హార్డ్ డిస్క్ ఇచ్చి మళ్ళీ దానికి కీ రిలీజ్ డే రోజే దానికి కీ పంపిస్తారు అనమాట. అప్పుడు దాకా దాన్ని ఎవరు చూడలేరు చేయలేరు. ఆ కీ ఇస్తేనే దానికి టైం ఫ్రేమ్ పెడతారు. 1 week 2 weeks అంటే కొంతమంది 2 weeks తీసుకుంటారు, కొంతమంది నెలకు తీసుకుంటారు. ఆ పీరియడ్ కూడా సెట్ చేసి పంపిస్తారనమాట. దాన్ని శాటిలైట్ త్రూ అది ఎన్క్రిప్టెడ్ కీ పంపిస్తారు. కొంతమంది థియేటర్ సినిమా రిలీజ్ కాకముందు చూస్తుంటారండి, ప్రీమియం షో అని. అదే సార్, అది వేరు సార్. అది కూడా సేమ్ ఇదే కీ. ఇంకా వాళ్ళకి ఇంకా ఇదే హార్డ్ డిస్క్ ఇస్తారు, దానికి ఒక ఎన్క్రిప్టెడ్ కీ ఇస్తాడు. ఆ కీ దాంట్లో ఇన్సర్ట్ చేస్తేనే ఆ మూవీ అనేది డౌన్లోడ్ అయ్యి చూడగలుగుతాం. వాళ్ళకి ఇచ్చేది కూడా సేమ్, థియేటర్లకు ఇచ్చే ప్రాసెస్ వాళ్ళకి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒకరోజు ముందు చూడాలనుకుంటే సేమ్ వాళ్ళకు కూడా హార్డ్ డిస్క్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ సిస్టమ్ ఉంటుంది, యూఎఫ్ఓది కానీ క్యూబ్ది కానీ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఈ హార్డ్ డిస్క్ వేస్తేనే ఆ ఎన్క్రిప్టెడ్ కీ తోటి దాన్ని చూడగలుగుతారు. సేమ్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఆ ప్రాసెస్ చేస్తారు వాళ్ళు. ఆ సర్వర్ రూమ్లో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండదు, లిమిటెడ్ యాక్సెస్ పబ్లిక్ అండ్లా. అక్కడ నుంచి బయటకు అనేది రాదు. మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత క్యామ్ క్యాడింగ్ అయితే ఓకే, సింగిల్ అనేది మనం డిటెక్ట్ చేయగలిగినాం ఎట్లా పోయింది అనేది. కానీ ఇది హెచ్డి మూవీ హిట్ ఎట్లా పోయింది అనేది వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అనమాట. వాళ్ళని ఎంప్లాయీస్ని పిలిచడము, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, వాళ్ళతో మాట్లాడడము ఎంతసేపు అయినా కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ అవుట్ అనమాట. సో అదే ప్రాసెస్లో మేము క్రిప్టో అనాలిసిస్ కూడా కొద్దిగా గట్టిగానే చేస్తున్నాం. దాంట్లో కొన్ని టెలిగ్రామ్ కూడా కొన్ని ఛానల్స్లో కూడా మనకి లింక్ వచ్చింది. సో దాంట్లో ఒక Q2 అని చెప్పేసి ఒక ఐడెంటిఫై అయింది మనకి. అంటే ఈ ఫండ్ ట్రాన్సాక్షన్స్ అంతా ఒక దగ్గర పోతుందన్నమాట. ఇట్లా $1 lakh ఒక దగ్గర పోతుంది. అది ఏందనేది చూస్తే ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాం పూణేలో. అతను ఏంటంటే ట్రేడర్, క్రిప్టో ట్రేడర్. అంటే పర్సెంటేజ్ మీద 1%, 2%, 5% మీద నేను క్రిప్టో చేసిస్తాను అనమాట. నా దగ్గర బిట్ కాయిన్ ఉంది సార్. క్రిప్టో కాయిన్స్ ఉంటాయి డిఫరెంట్, బిట్ కాయిన్ అని, USDT అని, సమ్ డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి అనమాట. నా దగ్గర ఇప్పుడు బిట్ కాయిన్ అనేది నా దగ్గర ఉంది. నేను దాన్ని USDT కావాలనుకుంటే ఆ మిడిల్ మ్యాన్ అంటే ఆ ట్రేడర్ ఉంటారు కదా, వాడికి ఇస్తే వాడు ఎక్స్చేంజ్ చేసి మనకు 1% కమిషన్ మీద ఇస్తాడు. అట్లా ఒక ట్రేడర్ని ఐడెంటిఫై చేసినాం సార్ పూణేలో. అంటే ఈ పైన మనం ఐడెంటిఫై చేసినాం కదా, అట్లా మనము టైల్ ఎండ్ వరకు ఒక మెయిన్ పర్సన్ ఐడి అనేది ఐడెంటిఫై చేయలేం. ఆ ఐడి నుంచి అమౌంట్ అనేది క్రిప్టో అనేది ఒక పర్సన్కి పోతుంది. అది ఎవరు ఆ పర్సన్ అని చూస్తే ఒక పర్సన్ పూణేలో ఒక పర్సన్ అస్మిత్ సింగ్ అని ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసినాం. అతని దగ్గర అతనే అనుకున్నాం, మేము మెయిన్ పర్సన్ అనుకున్నాం. అతని దగ్గర పోయి పట్టుకుంటే తెలిసింది ఆయన ట్రేడర్ అని. ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్కి వచ్చినాము. అతను పట్టుకుంటే అతను ఒక ట్రేడరే. ఆయన ఏంటంటే క్రిప్టోని ఆయన దానికి వేసుకుంటాడు, మళ్ళీ దాన్ని USDT కన్వర్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాడు అనమాట. సో అది ఎవరికి పంపిస్తారు అంటే ఒక Q2 అని చెప్పేసి ఒక ఐడెంటిఫై అయింది, టెలిగ్రామ్ ఐడి. నువ్వు ఎవరికి ఎంత ఫండ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు అంటే ఇతనికి చేస్తా, ఇతను నాకు అమౌంట్ పంపిస్తాడు, బిట్ కాయిన్ పంపిస్తాడు. ఈ ట్రాన్సాక్షన్ అంతా బిట్ కాయిన్లో జరుగుతుంది సార్. బిట్ కాయిన్ ఒక బిట్ కాయిన్ వచ్చేసి 3 crores ఒక బిట్ కాయిన్ వాల్యూ. మీకు ఒక ₹1,00,000 పంపించాలంటే 0.00123 అట్లా ఆ అమౌంట్ అనమాట. సో క్రిప్టోలో ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ క్రిప్టో ఇతనికి పంపిస్తాడు వాడు, దాన్ని వాడు USDT చేసి మళ్ళీ వానికి పంపిస్తాడు అనమాట క్రిప్టో పూణేవాడు. సో అట్లా ఒక Q2 అని ఒక ఐడి ఐడెంటిఫై అయింది. వాడు ఎవడని అనాలిసిస్ చేస్తే బీహార్లో ఒక పర్సన్ని ట్రాక్ చేసినాం, అశ్విని కుమార్ అతనే మెయిన్ హెచ్డి లీక్ చేసేది మొత్తం హెచ్డి అతనే. అతను ఏం చేస్తాడంటే అతను ఒక ఏమంటారు సార్, ఒక
గోపాల్పురం అని చెప్పేసి పాట్నా. గోపాల్పురం అనేది ఒక పాట్నా. వాళ్ళ ఫాదర్ ఏంటంటే శారీ బిజినెస్ ఉంటుంది కదా, క్లాత్ స్టోర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ ఉంది, ఒక 3 floors, ఒక 100-150 yardsలో ఒక బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో ఈ పిల్లోడు ఏంటంటే ఇంటర్ వరకు చదువుకున్నాడు, దాని తర్వాత బంద్ చేసిండు. అంటే ఓపెన్ డిగ్రీలో ఎక్కడో చేసుకున్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంకా ఎటు పోడు వాడు, ఇంట్లోనే ఉంటాడు. వాడికి అంటే వాడిని ఐడెంటిఫై చేసినాము. వాడు అసలు ఎట్లా అంటే వాడు ట్విల్ టైస్ ఉంటాయి సార్ ఆయనకి. ఒక దగ్గర మనం ఇట్లా నాతో మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి, మెల్లకన్ను అంటాం కదా, అట్లా అనమాట. ఆయనకి ఎందుకు ఇది చేసినాం అంటే వాడు ఒక స్టోరీ చెప్పుకొచ్చిండు సార్. వాడికి స్కూల్లో అంతా ఏడిపించేదంట. అంటే ఎరే తు క్యారే ఐసా తెరిసా కూర్చునే పోతా కొద్దిగా డల్గా ఉంటుండే అంట, వీళ్ళు లాస్ట్ బెంచ్లో కూర్చుంటుండే అంట, స్కూల్కి కూడా కొద్దిగా ఇదిగా పోతుండే అంట, చాలా ఏడిపిస్తుండే అంట వీళ్ళని పిల్లలు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత చదువు బంద్ చేసుకుందామంటే వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా పోస్ట్ చేస్తే ఏదో ఓపెన్ డిగ్రీ పెట్టిండు, దాంట్లో తీసుకుంటే ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి వానికి ఏదో ఒకటి చేయాలా, నేను ఏదో ఒకటి సాధించాలా, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకో జీల్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో వాడు వెతుకుతూ ఉంటే ఒకటి బగ్ హంటింగ్ అంటే ఒక గ్రూప్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాడు వాడు. దాంట్లో ఏంటంటే బగ్స్ హంటింగ్ అంటే మనం ఒక సిస్టమ్ ఉంది, మనకు ఒక సర్వర్ ఉంది, లేకపోతే ఒకటి వెబ్సైట్ ఉంది, దాన్ని మనం రన్ చేస్తున్నామంటే దాంట్లో ఏం బగ్స్ ఉన్నాయి, తప్పులు ఏమున్నాయి వెతకడం అనమాట. తప్పులు వెతికి దాంట్లో ఎంటర్ కావడం, బగ్ హంటింగ్ అంటారు దాన్ని. బగ్ హంటింగ్ ఒకటి నేర్చుకున్నాడు, బగ్ షీట్ అని ఇంకొకటి ఉంటుంది సాఫ్ట్వేర్. ఇవి రెండు మనం ఒక సర్వర్లోకి ఎంటర్ ఎలా అవ్వాలనేది ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ని వాడు 1 రోజు 2 రోజులు కాదు, వాడు కంటిన్యూస్గా నేర్చుకొని దాంట్లో ఒక స్కిల్ సంపాదించుకున్నాడు. వాడు స్కిల్ సంపాదించుకొని వాడు ఒక పనిగా పెట్టుకున్నాడు ఏంటంటే హ్యాక్ చేయాలా, ఏదైనా సిస్టమ్ని హ్యాక్ చేయాలా, నేను డేటా తీసుకోవాలా అని చెప్పేసి వాడు హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్నగా అక్కడ ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్, ప్రైవేట్ సర్వర్స్ హ్యాక్ చేయడం, దాన్ని ఎంటర్ కావడం, దాని డేటా తీసుకొని స్టోర్ చేసుకోవడం. వాడు కూడా VM మిషన్, వాడు కూడా సేమ్ ఇంకా వాడు ఒక ఖాళీ లినక్స్ అని ఉంటుంది. మనమైతే నార్మల్గా ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాము, వాడు ఖాళీ లినక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. అది ఇంకా టూ ఫాస్ట్ అనమాట. దాంట్లో మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసినా కానీ ప్రోగ్రామ్ రాసినా, కోడింగ్ రాసినా, ఏదైనా వీటికి పైథాన్ వస్తుంది, కోడింగ్ వస్తుంది, దీనికి కోడింగ్ వస్తుంది, స్క్రిప్ట్ వస్తుంది, అన్ని రాస్తాడు, అన్ని చేస్తాడు అనమాట. మొత్తం నేర్చుకున్నాడు, కంప్లీట్గా నేర్చుకుని ఆడు కూడా ఒక సర్వర్ని పర్చేజ్ చేసుకుని దాంట్లోనే మొత్తం స్టోర్ చేయడం స్టార్ట్ చేసిండు డాటా. అట్లా వాడికి కొద్దిగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాడు బయటికి పోయి వాడు ఏంటంటే కంప్లీట్లీ ఇంట్లోనే ఇదైపోయాడు, ఫ్రేమ్ అయిపోయాడు అనమాట. బయటికి పోయి సినిమా చూడడం, కానీ వాళ్ళ సినిమాలు అంటే ఇష్టం. వాళ్ళు ప్రతి సినిమా ట్రయల్ చూస్తాడు వాడు. ఆ ట్రయల్ చూసినప్పుడు వాడికి ఒక మైండ్లో ఒకటి వచ్చింది, ఒక సినిమా చూస్తే ఆ సినిమా మస్తు అనిపించింది అంటే, ఏదో సినిమా పేరు చెప్పాడు, ఈ సినిమా నేను ఎట్లన్నా చూడాలా అని వానికి ఉంది. రిలీజ్ కంటే ముందే చూడాలని, థియేటర్కి ఎందుకు వెళ్ళాలా అని వాడికి ఒకటి అనిపించింది. రిలీజ్ కన్నా ముందే చూడాలంటే ఏం చేయాలని సెర్చ్ చేసిండాడు, డిజిటల్ మీడియా హౌసెస్ ఏమున్నాయని. మనకి UFO క్యూబ్ అనేది మేజర్ అని ఐడెంటిఫై చేసుకుని వాడు ఆ సర్వర్లని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. దాంట్లో బగ్స్ వెతుక్కున్నాడు. వీళ్ళు ఏంటంటే వానికి అదృష్టం కొద్దీ వీళ్ళంతా పాత సర్వర్స్ వాడుతున్నారు. 2000 విండోస్ కూడా 2007, 2012, మనకు 2025లో ఉన్నాం. అప్పుడు పాత విండోసే వాడుతున్నారు వాళ్ళు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పాతయ్యి, సర్వర్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోలేదు, ప్యాచ్ లెవెల్స్ అట్లే ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి. మనం ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పోర్ట్ అనేది ఓపెన్ ఉంటుంది, అంటే మన దానికి ఎంటర్ కావడానికి పోర్ట్ ఓపెన్ ఉంటుంది. ఆ పోర్ట్ అనేది దాని తర్వాత క్లోజ్ చేసుకోవాలా. ఆ పోర్ట్ ఓపెన్ ఉంటే ఎవరైనా యాక్సెస్ తీసుకుంటారు. ఆ సర్వర్ సర్టిఫికేట్ కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కదండి, అక్కడ ఎందుకు డెవలప్ అవ్వలేదు వీళ్ళు? అదే అంటే వీళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియా హౌసెస్కి ఏంటంటే వీళ్ళంటే ఎప్పటికీ మేము ఇంత సెక్యూరిటీ లెవెల్లో ఉన్నాం కదా, మా సర్వర్స్ ఎవరు హ్యాక్ చేస్తారనే కాన్సెప్ట్ వెళ్ళిపోయారు అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఇంకా అంతలా అనుకోలేదు, అంటే ఎవరైనా మా సర్వర్స్ని హ్యాక్ చేస్తారు, వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇంటర్నల్గా ఎవరైనా ఎంప్లాయ్ చేస్తారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని వాళ్ళు అనుకున్నారు, అనుమాన పడ్డారు. సో మనం కూడా చేశాడండి, ఈయన ఎలా తీసుకొచ్చాడు బీహార్ అయినా అదే సార్. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే బగ్ హంటింగ్ చెప్పాను కదా, ఆ 2 సర్వర్స్ వెతికిండు, వెబ్సైట్ లో వెతికి ఆ సర్వర్స్ అవైలబుల్ ఉంటాయి కదా, డాటా అవైలబుల్ ఉంటాయి కదా, దాన్ని స్కాన్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. దాంట్లో బగ్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి దానికి ఒక క్వరీ రాసుకుంటాడు, పైథాన్లో ఒక ప్రోగ్రామింగ్ రాసుకొని దాంట్లో ఇంజెక్ట్ చేస్తాడు సర్వర్కి ఇంజెక్ట్ చేస్తాడు. ఆ వెబ్సైట్ ఉంటుంది కదా, దాని సర్వర్కి ఇంజెక్ట్ చేస్తే దాంట్లో బగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఇదే సర్వర్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవడము, పోర్ట్స్ ఓపెన్ ఉండడము, ప్యాచ్ లెవెల్స్ అంటే సార్ ఫైర్ వాల్స్ అప్డేట్ చేసుకోవాలా. ఫైర్ వాల్స్ ఇప్పుడు మనకు సెక్యూరిటీ ఏంటంటే ఫైర్ వాల్స్, ఏదైనా మన దాంట్లో అటాక్ అవుతుంది, ఏదన్నా దాన్ని మనము ఇది చేసుకోవాలా, బగ్స్ కానీ మాల్వేర్ కానీ ఏదైనా అటాక్ అవుతుంది ఆ సర్వర్ మీద అనుకున్నాం అనుకోండి, ఆ సర్వర్ మీద అటాక్ అయితే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. మనం ఫైర్ వాల్స్ అప్డేట్ చేసుకోవాలా, సర్వర్ సర్టిఫికేట్స్ అప్డేట్ చేసుకోవాలా, పోర్ట్స్ క్లోజ్ ఉండేటట్టు చూసుకోవాలా, ప్యాచ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలా. ప్యాచెస్ అంటే ఏదైనా ఇప్పుడు సిస్టంలో అందరూ ల్యాప్సెస్ ఉంటాయి, దాన్ని మనము
కవర్ చేసుకుంటా పోవాలా. ఇప్పుడు ఒక టైర్ ఉంది, మనది వెహికల్ టైర్ ఉంది, దానికి ప్యాచ్లు అయితే ఒక 10-15 పంచలు పట్టాయి. పంచర్లు పడ్డాయి. లాస్ట్కి ఏమంటాడు మెకానిక్, సార్ 15 పంచర్లు ఉన్నాయి, దీన్ని చేంజ్ చేసుకోవడం బెటర్ అని అంటాడు. అవును. వీళ్ళు ఏంటంటే ఆ ప్యాచ్ లెవెల్స్ వాళ్ళకి వస్తే అలర్ట్స్ అయినా కానీ ఆ ప్యాచ్ లెవెల్స్ కవర్ చేసుకోకుండా ఉమ్. ఆ సర్వర్ని అట్లే రన్ చేయడం వల్ల వీడికి ఈజీ అయింది అనమాట ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్.